ఇటువైపు రావాలి, వేదికకు రెండు వైపులా. రోడ్డు వాహనాలకు ఇబ్బంది కలిగజేయకండి, ట్రాఫిక్ ఇటువైపు రండి. ఇటువైపు చాలా ఉన్నది, స్టేజ్ కి కుడివైపు ఇట్లాంటి అందరు కూడా ఇక్కడ రావాలి. అందరు కూడా నేషనల్ ఫ్లాగ్ పట్టుకోవాలి. ఈ యొక్క కంక్లూడింగ్ దీనికి వేదికపైకి రావాల్సిందిగా శాసన మండలిలో బీజేపీ పక్ష నాయకులు ఏవిఎన్ రెడ్డి గారు, మల్కా కుమరయ్య గారు ఎమ్మెల్సీ, అంజిరెడ్డి గారు ఎమ్మెల్సీ, మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజు గారు, అదే రకంగా మన బీజేపీ రాష్ట్ర పదాధికారులు పిఎన్ శ్రీనివాస్ గారు, మన ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్య సభ్యులు డాక్టర్ ఎన్ గౌతమ్ రావు గారు, విబిఐటి చైర్మన్, ఓ శ్రీనివాసరెడ్డి గారు జాగృతి కాలేజ్, ఎండల లక్ష్మీనారాయణ గారు మాజీ శాసనసభ్యులు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదే రకంగా ఈ యొక్క తీరంగా హర్ఘర్ తీరంగా రాష్ట్ర కమిటీ సభ్యులు రాణి రుద్రమ గారు, అదే రకంగా సేవెల్ల మహేందర్ గారు, అల్వాయి హరీష్ బాబు గారు, ఈ యొక్క నీల్ గోప్టే కళాశాల మరి సభ్యులు అభిషేక్ గారు, మరి మెగా ఇంజనీరింగ్ కళాశాల సభ్యులు మోహన్ రెడ్డి గారు, కళాశాల యాజమాన్యం సభ్యులు ఎవరైనా వచ్చినట్టుంటే వేదికపైకి రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్ గారు, మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి గారు, అన్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, మరి మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు, యువ మోర్చా అధ్యక్షులు సేవెల్ల మహేందర్ గారు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు, అదే రకంగా ఇంకా ఎవరైనా కనబడుతుంది దయచేసి ఎవరైనా పదాధికారులు ఉంటే కళ్యాణ్ నాయక్ గారు ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ గారు, డాక్టర్ గౌతమ్, అదే రకంగా అక్కడ స్టూడెంట్స్ ఇంకా వస్తారు, వాళ్ళందరినీ కూడా కొంచెం మన యొక్క వాలంటీర్స్ ఎవరైతున్నారో వేదికకు రైట్ సైడ్. ఇప్పుడు కూర్చోండి. జాతీయ గీతం ఆలపించిన తర్వాత మనం మళ్ళీ మన స్థలాలకు వెళ్తాం. వెళ్ళేటప్పుడు అందరూ కూడా విధిగా నేషనల్ ఇక్కడ ఉన్నాయి అందరికి కూడా ప్రొవైడ్ చేస్తాం విధిగా. రేపు మీ ఇంటి పైన మీ యొక్క కుటుంబ సభ్యులతోని అందరితోని కలిసి మీ ఇంటి పైన ఎగరవేయాలి. ఎవ్వరు కూడా ఇక్కడ పడేయకండి. మీకు ఎవరైతే చేతిలో నేషనల్ ఫ్లాగ్ లేదో వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళండి. మరి మెటీరియల్ ఇన్ఛార్జ్ రామరెడ్డి గారు అందరికీ కూడా నేషనల్ ఫ్లాగ్స్ వెళ్ళేటప్పుడు అందజేయాలి. ఎవరు కూడా బస్సులో మర్చిపోవడం కానీ రోడ్డు పైన వేయటం కానీ ఎక్కడ కూడా దారిలో వేయకూడదు. దీన్ని చాలా మనం గౌరవంగా చూసుకోవాలి. ఇది మన జాతీయ పతాకం కాబట్టి అందరూ కూడా ఆ రకంగా మరి మర్చిపోకుండా నేషనల్ ఫ్లాగ్ చాలా మంది చేతులలో ఆలస్యంగా వచ్చిన విద్యార్థుల చేతులలో నేషనల్ ఫ్లాగ్ లేదు. మీరందరూ కూడా ఇక్కడ ఇస్తారు, మీరు తీసుకొని వెళ్ళండి. వెళ్ళి రేపు మీ ఇంటి పైన కానీ మీ పక్కింట్లో అంతా మీరు ఉండేటటువంటి పరిసర ప్రాంతాలు అన్నింట్ల పైన కూడా త్రివర్ణ పతాకం రేపు ఎగరవేయాలి. హర్ ఘర్ తిరంగా ఈ కార్యక్రమం పేరే. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఉద్దేశించి